అని వద్దనుకున్నారు వాళ్ళు. కర్నూలులో హైకోర్టు కూడా వద్దనుకున్నారు వాళ్ళు. ఏం వద్దని ఆ ప్రాంతం వాళ్ళే ఓట్లేశారంటే ఇంకా దాంట్లో తప్పట్టాల్సిన పనే ఉంది. ఆ ప్రాంతంలోనే మాకు వద్దని ఓటేశారు, ఇక్కడ కావాలని ఓటేశారు. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పబ్లిక్ అయితే ఇక్కడ ఒక నగరం కొత్తది సృష్టించి చూపించాలి, అది సంతృప్తి పరచాలి. వీళ్ళని సంతృప్తి పరచాలంటే ఊరికనే 4 బిల్డింగ్లు కట్టేస్తే ఎట్లా సంతృప్తి పడతారు జనం? వీళ్ళు చెప్పేవన్నీ ఇప్పుడు రోడ్లు వేయాల్సిందే, అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్లు, అవుటర్ రింగ్ రోడ్లు, ఇవన్నీ ఇప్పుడు 6 లుక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇదివరకు హైటెక్ సిటీకి వెళ్ళినప్పుడు మొదట్లో నేను 2000 ఆ టైంలో వెళ్ళినప్పుడు ఆ 2 టవర్స్ కనబడేది. అట్లాగే మిగతాదంతా ఖాళీనే, శిల్పారామము ఇటు పక్కన ఇది తప్ప మిగతా అన్ని ఖాళీనే కదా. అప్పుడు దాని పేరేంటది, ఇది కూడా ఉంటుంది కదా కమ్యూనిటీ హాలు, మన పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా హై హైట్ ఇవి ఉంటాయి కదా, పెళ్ళిళ్ళు పేరంటాలు అవన్నీ కూడా జరుగుతుంటాయి, ఎగ్జిబిషన్స్, హైటెక్స్ అవన్నీ కూడా, అవన్నీ కూడా మధ్యలోదంతా ఖాళీనే, అంతా అడవిలాగానే ఉండేది. బట్ ఇవాళ చూస్తుంటే ఆ ఏరియా ఎట్లుంది? అట్లాగే ఇప్పుడు చూడండి మీరు, ఇదివరకు అమరావతి స్టార్ట్ అయినప్పుడు అంతా ఓపెన్ స్పేస్, ఈవెన్ ఇందులో కూడా చూపెడతారు. ఇప్పుడు మీకు రోడ్లు కనబడుతున్నాయి కొన్ని, ప్లస్ ఇప్పుడు ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు వేశారు కదా, జగన్ టైంలో ఓకే అయినాయి, ఇప్పుడు పూర్తయింది ఈ టైంలో. ఇప్పుడు ఆ కాజా నుంచి అటు వెళ్ళే రోడ్డు ఉంది కదా, అట్టించి వెళ్తున్నప్పుడు